నీళ్లు పోయండి. ఇలా చుట్టూ తీపిచ్చి దాని మీద నీళ్ళు పోయమన్నాడు. మొదటిసారి పోసారు, రెండోసారి కూడా పోయండి. ఓకే, మూడోసారి కూడా పోయినాను. వాళ్ళందరూ నవ్వుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, నీ జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటావో దేవుడు అంత గొప్పగా నీ మధ్యలోకి దిగి వస్తూ ఉంటాడండి. ఎంత క్లిష్టమైన పరిస్థితులకు నువ్వు వెళ్తున్నావో దేవుడు అంత ప్రత్యక్షతో నీ దగ్గరకు వస్తాడు. కొట్టు చప్పట్లు దేవునికి. ఆమేన్. నీ దేవుని శక్తి ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? సమస్యలో నువ్వు అల్లాడుతున్నప్పుడు దేవుడు సైన్యములకు అధిపతిగా వస్తాడండి దేవుడు. ఆమేన్. నా దేవుడు జీవం కలిగిన దేవుడు అంటే. ఆమేన్. కొద్ది గట్టి చెప్పు. చలి పోయేటట్టు కొట్టు ఒకసారి చప్పట్లు దేవుడికి. అక్కడ పేర్చారు, నీళ్లు పోపించారు. ఇప్పుడు అంత క్లిష్టమైన ఏదో చిన్న పొగ వచ్చినా, చిన్నది ఏదో ఒకటి వచ్చినా, చిన్నదే ఏదో ఒక చిన్న అగ్ని వచ్చిందనుకో, మన దేవుడు ఉన్నట్టా కాదా? చిన్న ఒక అగ్ని కనబడకుండా ఆ పక్కన ఉన్న తోర వచ్చి ఒక అగ్గి పుల్ల గీసి కింద వేసాడు అనుకో, ఏదో చిన్న పొగ వచ్చిందనుకో, మన దేవుడు ఉన్నట్టే కదా. కానీ నేను చెప్పనా, నీ వల్ల దేవుడు తక్కువ చేయబడకూడదు. ఒక్కటి చెప్పలేదు ఆమెనని. నీ వల్ల దేవుడు తక్కువ చేయబడకూడదు. ఆమేన్. ఈరోజు కొంచెంగా ఉన్న మీ జీవితంలో దేవుడు విస్తారంగా కార్యాలు చేయబోతున్నాడు. అది ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి. క్లిష్టమైన పరిస్థితులకు మీరు వెళ్ళినా సరే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నా దేవుడు చేయడానికి సమర్థుడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, నీళ్ళు పోసారు, అన్నీ పోసారు, ఏం చేయలేదండి. ఒక్కసారి మోకలేసి, అయ్యా నేను ఎవని సన్నిధిలో నిలబడిన యెహోవా, ఆ మాట చెప్తున్నప్పుడు ఆకాశం మారిపోతుందండి. అగ్ని కిందకి దిగి వచ్చింది, మొత్తాన్ని బుగ్గిపాలు చేసింది. కొట్టండి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, ఈ విషయం గుర్తుపెట్టుకో. కట్టెలనగా నీ